హస్తినాపురానికి మొదటి రాజు భరతుడు. వారు దుష్యంత మరియు శకుంతల పుత్రుడు. అతడు భూమండలంలోని రాజులందరినీ జయించి ఏకచక్రవర్తిగా మారి భూమండలాన్ని పాలిస్తాడు. అందువల్లనే ఈ దేశంకు భరతుని పేరు మీదని భారతదేశం అనే పేరు వచ్చింది. అతడు అనేక యజ్ఞాలను దానాలను చేశాడు. వారి తరాల వారు కూడా భరతులనే పేరుతో ప్రసిద్ధి చెందారు. అలా కొన్ని తరాలు మారిన తర్వాత శంతనుడు హస్తినాపురానికి రాజయ్యాడు. అతడు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. పూర్వము మహాభీషుడు గంగాదేవి మరియు ఇతర ఋషులు బ్రహ్మదేవుడిని కలిసినప్పుడు గంగాదేవిని చూసి మహాభీషుడు ఆకర్షితుడయ్యను. అది చూసిన బ్రహ్మదేవుడు కోపించి వారిద్దరిని భూమిపై జన్మించవలనని శపించెను. అలాగే మహాభీషునితో బ్రహ్మదేవుడు, నీవు ఏ గంగని చూసి ఆకర్షితుడయ్యావో ఆ గంగే నీకు అప్రియముగా మారి నీవు ఆమెను కోపించిన రోజున మీకు శాప విముక్తి కలుగుతుందని తెలియజేశాడు. ఆ తరువాత మహాభీషుడు శంతనుడిగా, గంగాదేవి అతని భార్యగా జన్మిస్తుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అష్టవసువులు కోరుకున్న విధముగానే వారు ఒకరి తరువాత ఒకరు గంగాదేవికి జన్మించిరి. వారిని పుట్టిన వెంటనే గంగాదేవి, నీకు ఇష్టమైన కార్యమే నేను చేస్తుంటిని నా చెట్టి తండ్రి అంటూ నదిలో విడిచిపెట్టేది. ఇలా చేయడానికి కారణం ఏమంటే, గంగాదేవి భూమి మీదకు వచ్చినప్పుడు అష్టవసులు గంగాదేవిని సమీపించి, ఓ దేవి, మేము వశిష్ఠ మహర్షి శాపం వల్ల మేము భూమి మీద జన్మించవలను. అందువల్ల మేము నీ గర్భము నుంచి జన్మించదము. అలాగే మేము నీ గర్భము నుండి జన్మించగానే మమ్మల్ని నీవు నీ గంగా నీటిలో విడిచి వేయుము. దానితో మాకు దీర్ఘకాలము ఈ భూమిపై బాధలను అనుభవించనవసరము లేదు. అందుకు బదులుగా గంగాదేవి, మీలో 7 మందిని పుట్టిన వెంటనే నీటిలో ముంచి వేసేదను. 8వ పుత్రుడు దీర్ఘకాలము భూమిపై జీవించాలని పలికెను. దానితో అష్టవసుల్లో మా 7గురు శక్తిని కలిపి 8వ వాడికి ఇస్తుంటివి. అతడు భూలోకములో దీర్ఘకాలము జీవించుము. అతడు ఎటువంటి సంతానము పొందకుండా ఉండాలని కోరిరి. అలా 7 మంది పుత్రులు మరణించాక 8వ పుత్రుడు పుట్టిన వెంటనే గంగాదేవి అతడిని కూడా నీటిలో వేస్తుండగా శంతన మహారాజు కోపించి, కఠినాత్మురాల, ఈ క్రూర చర్యను విరమించమని బిగ్గరగా అరుస్తాడు. దానితో గంగాదేవి 8వ పుత్రుడిని నీటిలో వేయకుండా ఆపి, ఓ మహారాజా, నేను స్వర్గలోక దేవతైన గంగను. మనకు జన్మించిన శిశువులు అష్టవసువులు. వారు కూడా శపించబడిన వారు. ఇప్పుడు నీ కఠిన వాక్కులతో నేను కూడా శాపము నుండి విముక్తురాలైతిని. ఇక నేను నా స్వర్గలోకముకు తిరిగి వెళ్ళేదని చెప్పి అక్కడి నుంచి ఆ పుత్రుడిని తీసుకొని మాయమయ్యను. ఆ తర్వాత శంతన మహారాజు కూడా హస్తినాపురానికి వెళతాడు. కొంతకాలము తర్వాత ఒకరోజు శంతన మహారాజు ఒక జింకని వేటాడుతూ గంగానది ఆగిపోవడం చూసి అందుకు గల కారణం వెతుకుతుండగా అక్కడ ఒక అందమైన యువకుడు తన దివ్యాస్త్రాలతో గంగా ప్రవాహాన్ని ఆపడం చూశాడు. కానీ అతడు తన పుత్రుడేనని గ్రహించలేకపోయాడు. దానితో గంగాదేవిని అడగ్గా, అతడు మన పుత్రుడు దేవవ్రతుడు. ఇతడు మన 8వ సంతానము. ఇతడు పరశురాముని వద్ద అన్ని దివ్యాస్త్రాలు, వేదశాస్త్రాలు, రాజధర్మాలన్నింటినీ నేర్చుకున్నవాడు. ఇప్పుడు మీరు మీ పుత్రుని బాధ్యతలను చేపట్టి జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి గంగాదేవి మాయమవుతుంది. శంతనుడు వెంటనే దేవవ్రతుడిని రాజ్యానికి తీసుకువచ్చి అతడిని తన వారసునిగా సింహాసనాధీశుని చేస్తాడు. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు యమునా నది తీరములో వేటాడుతున్నటి శంతనుడు అందమైన సత్యవతిని చూసి ఆకర్షితుడయ్యాడు. దానితో శంతనుడు మీ కూతురునిచ్చి వివాహం చేయమని కోరగా అందుకు సత్యవతి తండ్రి తన కూతురికి పుట్టిన పుత్రునికి హస్తినాపుర రాజ్య సింహాసన వారసత్వము లభించాలనే నిబంధనకు అంగీకరిస్తేనే సత్యవతితో నీకు వివాహం జరుగునని చెప్పాను. అది విన్న శంతనుడు తన పుత్రుడి మీద ఉన్న ప్రేమ కారణంగా ఆమెను వదిలి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఆమెను వదిలైతే వచ్చాడు కానీ ఆమెను మర్చిపోలేక బాధపడుతూనే ఉన్నాడు. దీనిని గమనించిన దేవవ్రతుడు తన తండ్రిని కారణం అడగ్గా అతడు చెప్పుకోకపోవడంతో మంత్రి ద్వారా కారణం తెలుసుకొని సత్యవతి దగ్గరికి వెళ్ళి ఆమెను మా తండ్రి గారితో వివాహం చేసుకోమని కోరతాడు. అది వినిన సత్యవతి తండ్రి గారు, మా
పుత్రికను వివాహం చేసుకోవడం కోసం ఎంతోమంది వచ్చారు. కానీ అందరినీ నిరాకరించితిమి. ఒకవేళ నీవు రాజు కాకుండా సత్యవతి కుమారులు రాజు అయినచో ఈ వివాహముకు అంగీకరించుము. అలాగే నీ తరువాత నీ పుత్రులు కూడా రాజులు కానిచో ఈ వివాహం జరుగునని తెలిపెను. దానితో తన తండ్రి సంతోషం కోసం దేవవ్రతుడు, నేను నా తండ్రి కొరకు సింహాసనాధికారమును త్యజిస్తుంటిని, అలాగే ఆ జన్మ బ్రహ్మచర్యవ్రతమును పాటించదను. నేను జీవితంలో ఏ రోజు రాజ్యం కోసం ఆశించను. నా జీవితాంతం హస్తినాపుర సింహాసాన్ని కాపాడడమే నా కర్తవ్యంగా పాటిస్తానని దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. అది వినిన మత్స్యకార్యుడు ఎంతో సంతోషించి తన కూతురిని శంతన మహారాజుకి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అలాగే దేవతలు ఆకాశం నుండి దేవవ్రతునిపై పుష్పాలు కురిపిస్తూ తండ్రి కొరకు అద్భుతమైన భీషణ ప్రతిజ్ఞ చేసినందుకు భీష్మునిగా పిలువబడునని ప్రకటించేది. ఆ తర్వాత భీష్ముడు సత్యవతిని వారి తండ్రి గారికి సమర్పించి జరిగిన విషయం తెలియజేస్తాడు. అది వినిన శంతనుడు అతనికి ఇచ్ఛామరణ వరాన్ని అనుగ్రహిస్తాడు. ఇచ్ఛామరణం ఏంటంటే తాను ఎప్పుడు ఎవరి చేతుల్లో ఏ సమయంలో ఏ ప్రదేశంలో మరణించాలనుకుంటే ఆ విధముగానే అచ్చోటనే మరణించవచ్చు. ఈ విధంగా భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందుతాడు. ఆ తరువాత శంతన మహారాజు సత్యవతిని వివాహం ఆడతాడు. కొంతకాలము తర్వాత వారికి చిత్రాంగదుడు, తరువాత విచిత్రవీరుడు జన్మించారు. విచిత్రవీరుని బాల్యంలోనే శంతనుడు మరణించాడు. ఆ తర్వాత చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజవుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గంధర్వరాజైన చిత్రాంగదుడు తన పేరుతో మరొక మహారాజు ఉండుటకు వీల్లేదని కురువంశ మహారాజును యుద్ధానికి సవాల్ చేస్తాడు. దానితో కురుక్షేత్రములో సరస్వతి నది తీరములో ఇరువురి చిత్రాంగదుల మధ్య 3 సంవత్సరాల పాటు ఘోర యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో గంధర్వరాజు విజయం సాధించగా కురు మహారాజు ప్రాణాలు కోల్పోతాడు. చిత్రాంగడు మరణించడంతో విచిత్రవీరుణ్ణి హస్తినాపుర రాజుగా చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడికి వివాహం చేయదలిచి అదే సమయంలో కాశీరాజు 3 అందమైన కుమార్తెలు ఒకే స్వయంవరంలో ఉన్నారని ఎరిగిన భీష్ముడు సత్యవతి అనుమతితో స్వయంవరానికి వెళతాడు. ఆ సమయంలో భీష్ముడు కాశీరాజు కుమార్తెలను బలవంతంగా అపహరించి ఇక్కడున్న రాజులలో నన్ను నిలువరింపగలమని భావించినచో నాతో యుద్ధము చేయవచ్చునని హెచ్చరించెను. దానితో కొందరి రాజులు ముందుకు రాగా వారిని భీష్ముడు జయించి వందలాది సైన్యమును హతమార్చెను. చివరకు అంబాదేవి ప్రియుడు సాల్వరాజు ఆమె మీద ప్రేమతో భీష్మునితో యుద్ధం చేయగా అతడిని ఓడించి అతని సారథిని గుర్రాలను హతమార్చి సాల్వుని వధింపకుండా విడిచివేశాడు. ఆ తర్వాత భీష్ముడు కాశీరాజు 3 కుమార్తెలను తన సోదరుడు విచిత్రవీరునితో వివాహానికి సిద్ధం చేయగా అంబాదేవి భీష్ముని సమీపించి, నేను ఇదివరకే నా హృదయమును సాల్వరాజుకు అర్పించి తిని అతడు కూడా నాకు తన మనసును అర్పించెను. కనుక దయచేసి నన్ను విచిత్రవీరునితో వివాహం చేయవద్దని కోరగా భీష్ముడు ఆమెను ఇష్టానుసారము వెళ్ళమని అనుమతిస్తాడు. ఆ తరువాత అంబిక అంబాలికను విచిత్రవీరుడు వివాహం ఆడెను. విచిత్రవీరుడు కొంచెం కామసక్తుడైనందున తన పూర్తి సమయము తన భార్యలతోనే గడపసాగిను. అట్లు 7 సంవత్సరాలు గడిచిన తర్వాత విచిత్రవీరుడు భయంకరమైన క్షయరోగము వచ్చి మరణించాడు. అతడు మరణించిన కొన్ని రోజుల తర్వాత విచిత్రవీరుని భార్యలకు సంతానం లేకపోవడంతో సత్యవతి దేవి భీష్మునితో, ఈ కురువంశములో మిగిలిన ఏకైక పురుషుడవు నీవు. ఇప్పుడు వంశం కోసం నీవు నీ సోదరుని విధువలతో సంతానమును పొందవలనని కోరితిని. తర్వాత నీవు వివాహం చేసుకొని సింహాసనమును అధిష్ఠించి రాజ్యం పాలించమని కోరెను. ఈ కార్యం ధర్మబద్ధమైనప్పటికీ భీష్ముడు తన ప్రతిజ్ఞ చేత నిరాకరించను. అందుకు బదులుగా నీకు జన్మించిన వ్యాసునితో ఈ కార్యం చేయించమని సలహా ఇచ్చాడు. దీనితో సత్యవతి వ్యాసుడిని పిలిపించి జరిగినదంతా చెప్పి తన కోడలకు గర్భం దాల్చమని చెప్పడంతో దానికి అతడు అంగీకరిస్తాడు.
దానితో ఒకరోజు సత్యవతి అంబికతో, వ్యాసుడు ఈరోజు రాత్రి నీ వద్దకు గర్భధానము చేసేందుకు నీ వద్దకు వస్తున్నాడు, అందుకు సిద్ధమయ్యి ఉండమని తెలిపిన తర్వాత ఆమె అతని కోసం శయ్యాగారములో ఎదురు చూస్తుండగా హఠాత్తుగా వ్యాసదేవుడు ఆమె గదిలో ప్రత్యక్షమయ్యాడు. ఆమె అతని మాసిన జుట్టు, గడ్డము మరియు నిప్పు కణికల వంటి కన్నులను చూసి భయపడి కళ్ళు మూసుకొనెను. దానితో అంబికకు తన పుత్రుడు అంధునిగా పుడతాడు. అతడికి ధృతరాష్ట్రునిగా నామకరణం చేసి అతడు 10,000 ఏనుగుల శక్తితో దివ్యవంతుడు అవుతాడని సత్యవతికి వివరించెను. అది వినిన సత్యవతి, అంధుడు రాజు కాలేడు, అందువల్ల నీవు అంబాలికకు కూడా గర్భం చేయమని కోరుతుంది. అది అంగీకరించిన వ్యాసుడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి మునుపటిలాగే అంబాలిక కూడా శయ్యాగారములో ఎదురు చూస్తుండగా వ్యాసుడు మలిన రూపములో ప్రత్యక్షమయ్యాడు. అతడిని చూసిన అంబాలిక ముఖము భయముతో పాలిపోయెను. దానితో అంబికకు పాలిపోయిన వర్ణముతో పుత్రుడు జన్మిస్తాడు. అతడిని పాండుగా పిలువబడేరి. దీనితో మళ్ళీ సత్యవతి ఆందోళన చెంది మరొక పుత్రుడిని పుట్టించమని కోరుతుంది. ఈసారి అంబిక వ్యాసదేవుని మలిన రూపము మరియు శరీర దుర్గంధము గురించి ఆలోచించి తన స్థానములో ఒక అందమైన శూద్రదాసిని పంపెను. ఆమె వ్యాసదేవుని కోసం అంబిక శయ్యాగారములో ఎదురు చూస్తుండగా వ్యాసదేవుడు ప్రత్యక్షమయ్యను. ఆమె అతడిని అత్యంత ఆదరముతో ఆహ్వానించెను. ఆమె విధేయతకు మరియు ఆదరణకు అతడు ప్రీతి చెంది, నీ పుత్రుడు గొప్ప అదృష్టవంతుడు మరియు లోకములో అందరికి మించిన గొప్ప వివేకవంతుడు అవుతాడని వరమిచ్చెను. అలాగే అతడికి విదురుడని నామకరణం చేసి వెళ్ళిపోతాడు. అలా వ్యాసదేవుడు ముగ్గురికి పుత్రదానం చేస్తాడు. అలా అంధుడైన ధృతరాష్ట్రుడు, పాలిపోయిన వర్ణనతో పాండురాజు మరియు వివేకవంతుడైన విదురుడు జన్మించిన తరువాత రాజ్యము భీష్ముని పాలనలో వైభవముగా కొనసాగుతుంటుంది. అక్కడి ప్రజలకు సత్యయుగము ఆరంభమైనట్లుగా అగుపించెను. వ్యాసదేవుడు ప్రసాదించిన ముగ్గురి పుత్రులను భీష్ముడు తన పుత్రులుగా భావించి పెంచుతాడు. అతడు ప్రత్యేకమైన శ్రద్ధతో పెంచడంతో వారు అన్ని రంగాలలో నైతిక విలువల్లో గొప్పవారవుతారు. పాండు అస్త్ర విద్యల్లో నైపుణ్యము సాధిస్తాడు. ధృతరాష్ట్రుడు దేహ బలముకు ప్రఖ్యాతి చెందాడు. విదురుడు ధర్మము మరియు జ్ఞాన విషయాల్లో గొప్ప శ్రేష్ఠుడయ్యాడు. అలా వారు పెరిగి పెద్దయ్యాక వారిని రాజులు మంత్రులుగా చేయదలిచిరి.